మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మనందరి యువ నాయకులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు ఇంత ఘనంగా చేయడం ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు పెద్దల గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయుడు ముద్దుల తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదినోత్సవం మన మాగుంట కార్యాలయంలో మాగుంట అభిమానులందరి మధ్య, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యుల అభిమానులందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క పట్టుదల, కృషి అంతా కూడా ఇక్కడ ఉండే ఎన్డీఏ మిత్రులు, కూటమి సభ్యులందరూ కూడా మన 2024 ఎలక్షన్లో చూశారు. వాస్తవానికి ఆ రోజున మన శ్రీనివాసరెడ్డి గారి తనయుడైన రాఘవరెడ్డి గారే ఎంపీగా నిలబడాల్సిన వ్యక్తి. కానీ కొన్ని పరిస్థితుల వలన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి పార్టీ కార్యక్రమాల్లో రాఘవరెడ్డిని చురుగ్గా వర్క్ చేపించి ఈసారికి మీరే సీనియర్గా నిలబడండి, మీ అనుభవం ఎంతో పనికొస్తుందని ఒక ఉద్దేశం, ఆ మాటతోటి శ్రీనివాసరెడ్డి గారు నిలబడటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా యువ నాయకుడైన మన మాగుంట రాఘవరెడ్డి గారికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఒక మంచి పదవి ఇవ్వబోతున్నారని మాకు కూడా తెలిసింది. ఈ మధ్యనే కూడా ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా మాగుంట రాఘవరెడ్డి అయితే ఎలా ఉంటుందనే ఒక చర్చ కూడా నడిచింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచన ఎట్లా ఉంటుందంటే ప్రతి కార్యకర్తని ఒక మంచి సైనికుడిగా తయారు చేసి అతనికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఒక మంచి పదవి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో రాఘవరెడ్డి గారిని రాబోయే పార్లమెంటరీ బోర్డులో కూడా తీసుకోవచ్చని మా యొక్క అంచనాగా ఉన్నది. ఎందుకంటే ఐవీఆర్ఎస్ సర్వే తెలుగుదేశం పార్టీలో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో ఐవీఆర్ఎస్ సర్వే జరిగితే మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా ఆ యొక్క నాయకుడిని పరిశ్రమపరచడానికి పార్టీ యంత్రాంగం ఎప్పుడు సిద్ధపడి ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా 29లో ఎట్టి పరిస్థితుల్లో మాగుంట రాఘవరెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ నుంచే ఎన్డీఏ అభ్యర్థిగానే ఇక్కడ ఒంగోలు నుంచి పోటీ చేయబోతున్నారు. వారికి ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా లోకల్ ఎమ్మెల్యేస్ జనార్దన్ గారు కానివ్వండి, గుట్టుపేట లక్ష్మి గారు కానివ్వండి, నారాయణ రెడ్డి గారు కానివ్వండి, అశోక్ రెడ్డి గారు కానివ్వండి, ముఖ్యంగా ఉగ్రనరసింహారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన మినిస్టర్ కొండే బాల వీరాంజనేయ స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా దామచల సత్య గారు కానివ్వండి, అందరి సహకారం రాఘవరెడ్డి గారికి పుష్కలంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆయన సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలో ఒక మంచి పాత్ర పోషిస్తారని మా యొక్క నమ్మకం. సార్, మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా రాఘవరెడ్డి సార్తో, ఆయన వ్యక్తిత్వ పరంగా ఎలా ఉంటారు సార్? రాఘవరెడ్డి గారు మాకు గత 4 ఎలక్షన్ నుంచి కూడా, ఆయన చిన్న వయసు నుంచి కూడా ఎలక్షన్లో క్యాంపెయిన్కి వస్తారు. మేము ఆయన వెంబడి తిరుగుతూ ఉంటాము. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఆయన వెంబడి మేము బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయటం. 2024 ఎలక్షన్లో అయితే అసలుకి ఆయనే క్యాండిడేట్ అని మేము ఒక 50% ఆయన వెంబడి తిరగడం కూడా జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఆయన ఎవరి దగ్గరికి అయితే పోయి కలిసారో ఆ నాయకులందరూ కూడా ఎన్డీఏ కుటుంబంలో వచ్చి చేరారు. అంత అట్రాక్షన్ ఉన్న నాయకుడు ఆయన. ఆయన ఒంగోలులో ఏ నాయకుడిని అయితే కలిశారో ఇప్పుడు కూటమిలో ఉన్న మా తోటి నాయకులందరూ కూడా ఆ యొక్క స్ఫూర్తితోటి ఇక్కడ ఈ పైన కూటమిలో అందరూ సభ్యులుగా ఉన్నారు. ఆయన స్ఫూర్తి, ఆయన ఆలోచన ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక వ్యవస్థ ఒంటరిగా కాకుండా ఒక వ్యవస్థని బాగు చేయాలి, ఆ వ్యవస్థ బలోపేతం అయితే మనందరం కూడా బలంగా ఉంటాం అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి. గతంలో మీరు చూసే ఉంటారు, ఎన్నో గ్రామాల్లో పశ్చిమ ప్రాంతంలో అయితే మనం ఆటలాడే క్రీడాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బంది జరుగుతుండదు. అట్లాంటి వాళ్ళన్నింటినీ కూడా అందరినీ పైకి తీసి వాళ్ళ క్రీడా నైపుణ్యం బయటికి తీసి వారికి అందరికీ కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వారు ఇండియా లెవెల్లో, కంట్రీ లెవెల్లో వెళ్ళడానికి ప్రయత్నించారు. ఎందుకంటే స్వతహాగానే వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ నుంచి మేము సుబ్రహ్మణ్య గారితో తిరిగాము. తదుపరి పార్వతమ్మ గారి ఎలక్షన్లో కూడా మేము పనిచేయడం జరిగింది. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని ఎలక్షన్ చేసినా ఆయన ఎలక్షన్ ప్రతిసారి ఆయన వెన్నంటి ఉన్నాం. ఇప్పుడు రాఘవరెడ్డి గారు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఎప్పుడూ కూడా ఆ కుటుంబంలోనే ఉంది సేవాతత్పరత. ఆ సేవాతత్పర కుటుంబ పరంగా జీన్స్ ప్రకారం మనకి ఎట్లయితే అలవాట్లు ఏ విధంగా అయితే వస్తాయో అదేవిధంగా వారు ఆ సేవాతత్వాన్ని పుణికి తెచ్చుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు మా అంచనా. అట్లానే ఇప్పుడు కూడా మేము నియోజకవర్గాల్లో పోయినప్పుడు అందరూ కూడా
ఎంపీ గారి కంటే ముందు రాఘవరెడ్డి గారు ఏంటంటే ఎప్పుడు వస్తారు ఒక ఆనవాయితీగా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన లేనప్పుడు కూడా రాఘవరెడ్డి గారికి ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ మీరు ఎప్పుడు వస్తారు, మీరు వస్తే మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఆయన ఎప్పుడు కార్యాలయానికి వచ్చినాకనే మామూలుగా కార్యాలయం నుంచి సమాచారం లేకపోయినా కూడా వారంతా వారు తెలుసుకొని ఆయన వచ్చినప్పుడు వందలాది మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఆయన కలవడం జరిగింది. ఎందుకంటే ఆయనలో సేవాతత్వాన్ని కానివ్వండి, ఆకర్షణ శక్తి కానివ్వండి, ఒక పని చెబితే ఇమీడియట్గా తేల్చేస్తాడు ఆయన. నాకుండే రాజకీయ అనుభవంలో 30 సంవత్సరాల అనుభవంలో నేను ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాను. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా ఉంటారు. కొంతమంది కమిట్మెంట్తో పనిచేస్తారు, కొంతమంది నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. రాఘవరెడ్డి గారు ఒక పని చెప్పామంటే చేయాలంటే తూచా తప్పకుండా 100% సక్సెస్ అయ్యేట్లు చేస్తారు. పని కాకపోతే దానికి ఏ విధంగా మార్గం ఆలోచించి వారిని కొద్దిగా సంతోషపరిచి ఇంకో మార్గంలో ఆ యొక్క పని ఏ విధంగా జరగాలో ఎంత దూరం అయినా పోరాడగలిసి ఉన్న నాయకుడు, ఘర్షణ నాయకుడు రాఘవరెడ్డి ఈ రోజుండే యువకుల్లో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువ నాయకులు చాలామంది ఉన్నారు. తమ సొంత నిధులతోటి రాజకీయం చేస్తున్న కుటుంబం ఏదైనా ఉందంటే ఈ ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబం. సో మరి రాఘవరెడ్డి గారి పుట్టిన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్? ఈరోజు రాఘవరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్లో ఒంగోలులో ఉన్న 4 అన్నా క్యాంటీన్స్లో ఉదయం సాయంత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదలకి ఉచితంగా మేము ఎవరి దగ్గర అక్కడ మేమంతా కూడా మాగుంట అభిమానులందరం కలిసి ఆ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా సమతా వృద్ధాశ్రమంలో పెద్దవారికి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయటం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకి భాగ్యనగర్లో బొమ్మరిల్లు సంస్థలో ఒక 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేసి వాళ్ళకి పుస్తకాలు, పెన్స్ బహుకరించి తదుపరి వారందరికీ కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మా అందరికీ కోరిక ఏంటంటే ఈరోజు వస్తే బాగుండేదని, కానీ ఆయన వేరే దేశంలో ఉన్న బట్టి రాలేకపోయారు. వాస్తవం అయితే రావడానికి బాగా ట్రై చేశారు. వాళ్ళ పాప ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన అర్జెంటుగా వేరే ఇంటర్వ్యూ ఉండబట్టి వాళ్ళ పాపకి అటు వెళ్ళాల్సి వచ్చింది. ఆయన కానీ ఇక్కడ ఉన్నట్లయితే ఇంకా ఘనంగా కూడా ఇప్పటికే రాఘవరెడ్డి గారి జన్మదినోత్సవం ఉంటేనే ఇంతమంది కార్యకర్తలు వచ్చారు, ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన కానీ ఒంగోలులో ఉన్నట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ మొత్తం మీద కూడా ప్రోగ్రాం జరిగాయి. రాబోయే రోజుల్లో అయినా ఈ 2026 సంవత్సరంలో నవంబర్ 12వ తేదీ ఆయన పుట్టినరోజుకి ప్రకాశం జిల్లా నలుమూలల పెద్ద ఎత్తున మేము ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేస్తామని, అదేవిధంగా ఆయనకి సేవ అంటే ముఖ్యం, ఇష్టం బాగా. ఆయన నా కోసం ఎక్కువ డబ్బులు అసలు మీరంతా అందరు నాయకులుగా నేను కాదు, మీరెవరు ఏమైనా చేసే పని అయితే సేవా కార్యక్రమాలు చేయండి, సంతోషంగా ఉండేది. 10 మందికి అన్నం పెట్టాలను, 10 మందికి ఏదో విధంగా ఉపయోగపడాలను ఆయన యొక్క ఎయిమ్. కాబట్టి ఆ విధంగా 2026లో ఘనంగా మేము ఆయన సమక్షంలో ఆయన్ని పుట్టినరోజుకి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. సార్ ఆయన ఈ మధ్య ఇక్కడ లేకపోయినా, పుట్టినరోజుకి అందుబాటులో లేకపోయినా ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ మాగుంట అభిమానులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ మాగుంట కుటుంబం మీద ప్రేమతోటి ఈ విధంగా ఘనంగా జరుగుతాయి. మొన్న మీరు చూశారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు అక్టోబర్ 15 ఎంతమంది కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆయన విషెస్ చెప్పి అందరూ కూడా ఇక్కడ మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని స్వీకరించి పెద్ద ఎత్తున వారి యొక్క ఆయనకి విషెస్ చెప్పి అందరూ స్నేహభావంతో ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా ఆయన ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా. రాబోయే రోజుల్లో అదేవిధంగా రాఘవరెడ్డి గారు కూడా ఇదే విధంగా ఉంటారని తెలుపుకుంటూ ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే.